తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోరా ఫంక్షన్ లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్ గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి. ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు. నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను. మేడం గారు ఏమంటారంటే, మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ అయిన దానికి కాని దానికి అయిన దానికి కాని దానికి ఆడవాళ్ల మీద కామెంట్లు పెడతా ఉంటారు కదా. అంటే కరెక్టే మేడం. ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ గా దయచేసి దీన్ని ఆపేద్దాం. ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హట్ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం. నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడాను. మాట్లాడిన అంశంలో తప్పుడు పదాలు దొర్లిని, దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను. నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను. మేడం గారు కూడా చూశారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను ఏదైతే ఆ రోజున నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో, నాతో కెరీర్ మొదలు పెట్టిన వాళ్ళు చాలా మందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది. ఎందుకో తెలీదు. నేను ఒక సందర్భంలో, ఇది బయట తెలిసిన విషయం, ఒక సందర్భంలో ఎందుకో వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు. 30 సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది. రాలేదు. వచ్చుంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు. చాలా మంది నాకు తెలియదు అనుకుంటారు. ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో, నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న, నాకు షాకింగ్. ఇంత కుట్ర జరగాలనా నా మీద? నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలనా నా మీద? నేను మేడం గారు, ఆవిడ ఇది ఒక ప్రభుత్వం యొక్క సంస్థ. వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుంది, అన్రెస్ట్ ఏర్పడుతుంది. ఆవిడ చాలా హుందాగా, చాలా గౌరవంగా ఈ వ్యవస్థను నడిపిస్తా ఉన్నారు. ఒక బిడ్డకి చెప్పినట్టు చెప్పారు, ఇది ఇలా తప్పు. నేను అడిగింది ఒకటే, మేడం గారు మీరు మీ డ్యూటీ చేశారు. మీరు చేసిన దానికి నేను గౌరవంగా నేను వచ్చి ఒక పౌరుడిగా నా బాధ్యత నేను నెరవేర్చాను. ఇక్కడ ఇందాక నేను మాట్లాడిన నా కుట్ర విషయం వేరే.
మేడం గారి సందర్భంలో జరిగింది వేరే. నన్ను అంతగా అసహ్యించుకోవటానికి, మీరు నా మీద అంత జలసీ రావటానికి ఏమిటమ్మా కారణం? నేనేం తప్పు చేశాను? నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో? మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? ఇంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? వినా స్త్రీయా జననం నాస్తి. స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు. అసలు ఈ మానవాళ్లే లేదు. ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య, తన బిడ్డ, తన అక్క చెల్లెళ్ళు, తన కుటుంబాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తున్నారని, ఆ డివిజన్ ని తీసుకురావాలని ఎందుకు పాతాళాడిపోతా ఉన్నారు? అందరి వాదన ఒకటే, స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటా. ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటం? మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం. నేను తండ్రిలాగా నా దగ్గర హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే గాని ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా. వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే? ఏమ్మా, పేర్లు పెట్టి అనగలను నేను, కానీ మీరు ఇబ్బంది పడకూడదు. ఇంత కుట్ర చేయాలా నా మీదన? శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా? శివాజీ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే, సలహాలు ఇవ్వటం మానుకోవాలి. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ. శివాజీ గారు ఒక్క నిమిషం, అదే చెప్తాను. ఒక్క నిమిషం, నేను చెప్పాలనుకుని చెప్పండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగిస్తామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తా ఉన్నారు, నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు. నేను అన్నాను, నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినాన్ని నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్ గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పి. థ్యాంక్ యూ అండి. కనిపిస్తుందండి. అపాలజీ చెప్పారు, కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పటికీ చెత్తగా మాట్లాడాడు. శివాజీ ఆడవాళ్ళ పట్ల గౌరవమే లేదు అని అంటున్నాడు. ఏం చెప్తారు? నేను ఇంకా చూడలేదండి, చూసినా ఆయన ఏమో సార్ మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తోనే ఇప్పుడు ఈ మహిళా కమిషన్ యాక్సెప్ట్ చేశారు సార్. మీ మాటలకి కట్టుబడే ఉన్నారా? కేవలము 2 మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకు. వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి నేను క్షమాపణ చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, దాన్ని నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా? కాదు కదా. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. మీకు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి మద్దతు వస్తుంది. నేను అనేది ఒకటే, ఏమవుతుందంటే ఎవరినో పొగిడే తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. సోషల్ మీడియాలో మద్దతు కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా? ఈ లైన్ స్టార్టింగ్ ఒకటి కేవలం ఒకరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు, బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి మద్దతు ఇస్తారు. సో దీనికి మీరేమంటారు? నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను.
ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు, వాళ్ళని గౌరవిస్తుంది. మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నది. అదే నేను అనేది. Why so irritated? You're messing around what? Is it? ఆయన ఎవరికి భయపడి అంటే మీకు బాధగా అనిపిస్తుందా? నేను 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 బతుకు తెరువుకి వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. ఇదైతే అదే నా పాప చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతుకమని ఇచ్చాడు. బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే విధంగా బతుకమని చెప్పాడు. నేను అలాగే బతుకుతున్నా. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నా, నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. నాగబాబు గారిది నేను చూడలేదు. వీళ్ళిద్దరు మీరు చెప్పింది నేనేమీ చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు. ఆఖరికి గాంధీజీ మీద కూడా హత్య జరిగింది. ఈ దేశంలో ఎవరిని, ఈ భూమి మీదనే ఎవరు సాటిస్ఫై చేయలేరు. యథార్థవాది, లోక విరోధి. తెలీదండి. ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది. వాళ్ళకి ధైర్యం పాపం వాళ్ళకి వాళ్ళ అమ్మాయి. నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు. దయచేసి ఒరే అబ్బాయిలు, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళని నాకు తెలిసి మొన్న కూడా అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్. ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు, పిల్లలు ఎగబడతారు. అదేమైందంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ పాపం వాళ్ళకేంటంటే, నేను ఆశరాదని మాత్రమే చెప్పాను గాని లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు. ఎంబ్రాసింగ్ గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనే దాంట్లో మాటలు తూలాను. దానికి అపాలజీ కూడా చెప్పేశాను. థ్యాంక్ యూ అండి. మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దీన్ని. హలో, అందరికీ నమస్కారం. మనము ప్రస్తుతం సమాజంలో ఉన్నాం. నటుడు శివాజీ ఏం చెప్పారు అందరికీ తెలిసిన విషయం. ఆయన మంచి బట్టలు వేసుకోమన్నాడు. సమాజంలో కొందరు స్త్రీలకు ఆ విషయం మంచిగా అనిపించదు. పేనిండా వస్త్రాలు వేసుకుంటే అమ్మా మీరు మంచిగా కనిపిస్తారు, ప్రకృతి మీ యొక్క గౌరవం పెరుగుతుందని చెప్పాడు. ఏదో ఇంట్లో అన్నయ్య అయితే అనడా, తమ్ముడైతే అనడా, ఆ మాటలను పెద్ద రాకాంతం చేసి మహిళా కమిషన్ ముందు హాజరుపరిచారు. మన సమాజం ఎక్కడ పోతుంది, ఎలా మారింది? అధ్యక్ష, మహిళలకు మహోన్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థను మన గవర్నమెంట్ కల్పించింది. గృహంలో ఏ విధమైన హింస జరిగినా భర్త వల్ల కానీ, వారి బంధువుల వల్ల కానీ, ఏ ఇతరుల వల్ల కానీ, ఏ మహిళకు కానీ ఏదైనా
జరిగితే 498 సెక్షన్ వాళ్ళకు ఒక బ్రహ్మాస్త్రం లాంటి సెక్షన్ ఇచ్చారు. అలాగే ఏదైనా సంఘంలో మానసికంగా ఏదైనా మాట అంటే కూడా వాటికి చర్యలు తీసుకోవడానికి కూడా కమిషన్ అనేది ఉంది. కానీ ప్రజలందరూ గమనించాలి, ఈ సెక్షన్, ఈ విస్తృతమైన అధికారాలు ఈరోజు దుర్వినియోగం చేయబడుతున్నాయి. అందుకే చెప్తున్నా, పురుషులకు కూడా పురుష కమిషన్ రావాలి. ఏదైనా మంచి మాట చెప్తే కూడా నీవెవరు, దానికి శిక్ష, క్షమాపణలు కూడా చెప్పారు శివాజీ గారు నటుడు. దండోరా ఫ్రీ రిలీజ్లో అమ్మ మీరు కొంచెం మంచి బట్టలు వేసుకోండి అంటే చాలా రకాంతం చేశారు. ఇలా దుర్వినియోగం చేస్తూ పోతే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఉంటాయి. ఏ విధంగా అంటే ఒకప్పుడు పురుషులు కూడా చేసిర్రేమో, కానీ ఇప్పుడు మీకు మంచి రోజులు వచ్చాయి, దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని కూడా చెప్తున్నాం. కానీ ఎవ్వరూ వినడం లేదు. ఎందుకు వినడం లేదంటున్నా. వినకపోవచ్చు. మహిళా కమిషన్ వరకు గుంజేటంత ఆయనను లాక్కొని పీక్కుంటే మీరు లాతిచ్చి తంతే మహిళా కమిషన్ కడబడ్డాడు. అంత శిక్ష అవసరమా? క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా అధ్యక్ష గమనించాలి, ఈ విస్తృత అధికారాలను లేడీస్కు కొన్ని సందర్భాలలో మినహాయింపు అవసరం అవుతుంది, రిస్ట్రిక్షన్ అవసరం అవుతుంది. పురుషులు ఒక మాట మాట్లాడితేనే ఒక సెలబ్రిటీ స్థానంలో ఉన్న వారికే అవమానం కలిగే విధంగా, బాధ కలిగే విధంగా ఈ సమాజం వ్యవహరించిందంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? మేము ఇప్పుకొని తిరుగుతాం, మీరు చూస్తూ ఊకోండి, మీ బుద్ధి వంకర బుద్ధి అంటున్నారు. పురుషులు అంత వంకర బుద్ధి ఏం కాదు, వాళ్ళు కూడా సంఘంలో ఉన్నవారే. పశువుల కన్నా హీనంగా బలి పశువును చేస్తున్నారు. ఒక మాట మాట్లాడడం కూడా తప్పేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. సుప్రీంకోర్టు వరకు కూడా ప్రశ్నించేటంత అధికారం, హక్కు ఉన్న వ్యక్తులం మేము, సీనియర్ సిటిజన్. ఏంటంటే పురుషాధిక్యత సమాజం అంటే ఎక్కడుందండి మా ఆధిక్యం? ఎక్కడ లేదు, నామమాత్రంగానే ఉంది. మీకు విస్తృతమైనటువంటి అధికారాలు మహిళలకు ఇచ్చినా కూడా వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. మేం ఒక్కటే అడుగుతున్నాం, పురుషులకు కూడా పురుష కమిషన్ రావాలి. పురుషులకు కూడా భార్యా బాధితులుగా మారుతున్నారు. వాళ్ళకు కూడా భార్య బాధల నుండి విముక్తి పొందటానికి ఒక సెక్షన్ రావాలి. వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, భార్య వాళ్ళ, మాకో సెక్షన్ తీసుకురండి. పురుషులకు, మహిళలకు 498 తెచ్చారు, పురుషులకు పురుష కమిషన్ చట్టంలో ఒక చట్టాన్ని తీసుకురావాలని కూడా ఇప్పుడు అడగడం కాదు, యుద్ధం, ఉద్యమం చేసి తీసుకువస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మరి పురుష హక్కులు, రైట్స్ ఉన్నాయి వారికి కూడా. ఈ విధంగా సంఘం ఏకధాటిగా పురుషుల పైన వాళ్ళు విజృంభించి ఇంతటిగా మా పైన అన్యాయపూరితంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకెట్టి పరిస్థితిలో కూడా మేము ఎక్కడ తగ్గేది లేదనే విధంగా పురుష కమిషన్ వస్తుంది. మరి అలాగే చట్టంలో కూడా పురుషులకు ఒక ప్రత్యేకమైన చట్టం వస్తుంది. మీరు ఏమాత్రం అధైర్యపడవద్దని కూడా పురుష సంఘాల నుంచి మేము తెలియజేసుకుంటున్నాం.
ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్ మాతా.